అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెంట్రల్ కొత్త యాక్ట్ తీసుకొస్తా ఉంది. అమెండ్మెంట్ 40 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అది పూర్వ ఇల్లీగల్. అది ఒక మత సంస్థ, అది దాంట్లో ఇంటర్ఫియర్ కావడమే పొరపాటు. ఏదైనా ఉంటే మన వాళ్ళని కూర్చోబెట్టి ఒక బోర్డు సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చోబెట్టి ఇట్లా రూపకల్పన చేద్దామని ఒక చెప్పాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని మేము చేస్తాం, మీరు పాటించండి ఎట్లయితుందని ఒక బోర్డు తీసుకొని అన్ని మతస్థులు ఎట్లా ఇస్తారు? అన్ని ట్రస్ట్ బోర్డు మా ముస్లింలు ఇస్తారా? కాదు కదా. అది ఏ మత సంబంధం ఇచ్చింది దాన్ని గౌరవించి దాని మత గౌరవాన్ని కాపాడాలి. కానీ అట్లా చేయడం అనేది చాలా పొరపాటు. ఇది దానికోసం ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. నేను సీఎం గారికి చెప్పా, సార్ ఇట్లా అంతా దేశమంతా మీ వైపే చూస్తూ ఉంది, మనం ఏం చెప్తే జరుగుతుందని చెప్పి నాకు ముస్లిం పర్సనల్ బోర్డు కూడా ఫోన్ చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడా. ముస్లిం పర్సనల్ బోర్డు మాట్లాడిన తర్వాత నేను శ్రీనివాసరెడ్డి గారు పక్కనే ఉన్నారు, అప్పుడు కూడా పక్కనే ఉన్నారు. అప్పుడు సీఓతో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. సార్ సరే అది జేపీసీకి పంపండి అని చెప్పారు, జాయింట్ పార్లమెంట్ కమిటీకి. జాయింట్ పార్లమెంట్ కమిటీ కూర్చుంటుంది. అది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో దాని వల్ల ఏ మాడిఫికేషన్ వస్తాయో, ఎందుకంటే అందులో అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చారు అవకాశం. ఇప్పుడు దాని నిర్ణయం ఏమొస్తుందో చూద్దాం. అయినా అది మత సంస్థ ఉండొచ్చు, దానికి దాని అర్బన్ ఏరియా ఎక్కువ కాబట్టి దానిలో కానీ క్రిస్టియన్ ప్రాపర్టీ కానీ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు. కానీ వాల్యూ ఎక్కువ ఉండని చెప్పి రైల్వే తర్వాత డిఫెన్స్ తర్వాత దీనికి ఎక్కువ అని చెప్పి దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాక్ట్ అవుతుంది. అని అందరి అది ల్యాండ్స్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి కలుపుకున్నాడు. ఆ రకంగా అవుతుంది. అది ఆ రకంగా చేయడం అనేది దుర్మార్గం. అది ఆ పని చేయకూడదు. కాబట్టి ఆ రోజు సార్ చెప్పాము. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, మత పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళని పిలుచుకుపోయినాం. వాళ్ళకి కులంకుశంగా అన్నిసార్లు చెప్పిన తర్వాత ఆయన్ని వాళ్ళ మెసేజ్ ఇవ్వడం జరిగింది మా పార్లమెంట్ మెంబర్లకంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.